చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు చేసినంత అవినీతి ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ చేయలేదు అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో దోచుకోవడం, సింగపూర్లో దాచుకోవడం అలవాటుగా మారింది అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా సైకిల్ ఎక్కి తొక్కే మానసిక వ్యాధి తెచ్చుకున్న చంద్రబాబు, లోకేష్, పవన్ మాత్రం విమానాలు ఎక్కడం మానలేదు అన్నారు పేర్ని నాని. తండ్రి కొడుకులిద్దరిది తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ అని మండిపడ్డారు. శిశుపాలుడి పాపాలను శ్రీకృష్ణుడు లెక్కించినట్టు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రభుత్వ పాపాలను లెక్కిస్తూ ఉన్నారన్నారు పేర్ని నాని. వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, 2 ఏళ్లలో ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారి చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశామంటే కనపడిన పరిస్థితి. సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక్క అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. సినిమా ప్రొడ్యూసర్లకు అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. ఓ పేపర్ ఆయన పిల్లలకైతే తెలుస్తుంది. ఆ 29 గ్రామాల్లో తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి మాటని నమ్మి మోసపోయినటువంటి రైతాంగానికి మాత్రం ఈ రోజు దాకా ఫ్లాట్ ఎక్కడో తెలియదు. కాంట్రాక్టుల్లో అవినీతి, పరిశ్రమలకు భూములు ఇచ్చే పేరుతో అవినీతి. ఫ్యాక్టరీ కట్టుకుంటారు వాళ్ళు, రూపాయి అంటాడు. ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు. సమాజానికి మంచి పౌరుల్ని తయారు చేసి బయటికి పంపాల్సినటువంటి విద్యా వ్యవస్థలో కూడా స్కాములు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. బీడీలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టుపట్టిస్తుంది. అందుకాకి ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి, మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? అమరావతిలో దోచుకోవటం, తీసుకెళ్లి సింగపూర్లో దాచుకోవటం. ఇప్పుడు కొత్తగా సింగపూర్ బ్యాంకులని సాలండి ఎక్కువైపోయింది అన్నట్టున్నారు. పిట్స్బర్గ్ ఈ డ్రామాలు చూడలేక చేస్తారు. 2 ఏళ్లలో మీ డ్రామాలు తప్పితే ఏముంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటని అంటున్నా. వాళ్ళకి ఇది ఒక వ్యాధి లాగా ఉంది, మానసిక వ్యాధి. సైకిల్ ఎక్కి తొక్కటం. సర్లే, వాళ్ళు తొక్కుతున్నారు సరే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమానాలు ఎక్కడం ఆపారా అని అడుగుతున్నాను. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. ఎవరా గారు మీలో విదేశాలకు వెళ్ళటం? మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు. మళ్ళీ తర్వాత నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారంట. సింగపూర్ ట్రైనింగ్ అంట. ఎన్ని కోట్ల రూపాయలు పారబోసారు. ఓ మంత్రి గారు చెప్తారు, అసలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. సొమ్ము జనాందా, సోకి మీది షాపింగ్ చేసుకుంటారా? మాట మాటకి బాబాయ్ గొడ్డలి, బాబాయ్ గొడ్డలి అంటారు. మీది కదా తండ్రి కొడుకులది తడిగుడ్డల పార్టీ, తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కదా. శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొల్లు రవీంద్ర దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ప్రతి పాపాన్ని శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా లెక్క పెడుతున్నారు. మీ పాపం పండే రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక భగవంతుడే చూసుకుంటాడు మీరు చేసిన పాపాలని.